చూడండి పికిల్ అయితే ఎంత మంచిగా వచ్చిందో. మిల్ మేకర్కి ఇట్లా కారం ఉప్పు అన్ని మంచిగా పట్టినాయి. హలో హలో మిమ్మల్ని ఈ రోజు మనం చాలా టేస్టీగా ఉండే మిల్ మేకర్ పికిల్ ని సింపుల్ మెథడ్ లో ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వీడియో అస్సలు స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. అట్లనే మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక కడాయి తీసుకోవాలి. పికిల్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత మసాలా వేస్తున్నా. చూడండి, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి ఇవి మూడింటిని వేసి ఫ్రై చేసుకోవాలి. 10 సెకండ్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు వేస్తున్నా. 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవైతే మంచిగా ఫ్రై అయినాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాయిగా. ఇప్పుడు ఈ మసాలా కొంచెం చల్లగైన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. చూడండి, మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకోవాలి మిల్ మేకర్ ఉడకబెట్టడానికి. ఇప్పుడు కొన్ని వేడి నీళ్ళు కాగబెట్టాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేయాలి. అట్లనే కొంచెం పసుపు, కొంచెం మసలాలి వాటర్. వాటర్ అయితే మంచిగా మసులుతున్నాయి. ఇప్పుడు మనం మిల్ మేకర్ వేయాలి. మిల్ మేకర్ నేను ఒక 150 గ్రామ్స్ తీసుకున్నా. వీటిని వేసి కొంచెం ఉడకబెట్టాలి. ఇప్పుడు మిల్ మేకర్ వేస్తున్నా. ఇప్పుడు వీటిని ఒక 5 మినిట్స్ అయినా ఉడకనియాలి. కొంచెం పచ్చి స్మెల్ ఉండకుండా ఉడకబెట్టుకోవాలి అంతే. చూడండి, ఇవైతే మంచిగా ఉడికినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి వేరొక బౌల్ వేసుకోవాలి. చూడండి, పొగలు పొగలు వస్తున్నాయి. మస్తు ఉడికినాయి మిల్ మేకర్ అయితే. ఇప్పుడు మనం ఇంకొక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం మిల్ మేకర్ని వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టండి. మొత్తం ఒకటేసారి వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయినా టైం పడుతుంది ఇవి ఫ్రై కావడానికి. ఇవి ఫ్రై చేసేటప్పుడు మాత్రం స్టవ్ని సిమ్లో పెట్టే ఫ్రై చేయండి. మీరు హైలో పెట్టి ఫ్రై చేసారు అనుకోండి, మొత్తం ప్యాన్ కంటుకొని మాడిపోతాయి. కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి నిమ్మలంగా ఫ్రై చేసుకోండి. చూడండి, మిల్ మేకర్ని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసేసిన. ఇప్పుడు వీటిని ఇట్లానే పక్కన పెట్టేద్దాం. కడాయి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ మనకు పికిల్కి సరిపోయేంత వేయాలి. మనం మిల్ మేకర్ 150 గ్రామ్స్ తీసుకున్నాం కదా, ఆయిల్ ఒక 100 గ్రామ్స్ అయినా వేయాలి. అప్పుడు కరెక్ట్ సరిపోతుంది. ఒక 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఫ్రెష్గా నూరేస్తే మంచిగా టేస్ట్ వస్తుంది. ఒక 3 స్పూన్స్ వేసిన. చూడండి, దీన్ని పచ్చివాసన ఉండకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లిగడ్డని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఏం వేయాలంటే ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నా. 1 స్పూన్ ఉప్పు, మసాలాను పౌడర్ చేసి పక్కన పెట్టేసినాం కదా, పౌడర్ వేస్తున్నా. దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఒక 1 మినిట్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టిన మిల్ మేకర్ వేయాలి. ఇప్పుడు వీటిని వేసి మంచిగా కలపాలి. ఆయిల్ అయితే తొందరగా పీల్చుకుంటుంది. జల్దీ జల్దీ కలపాలి. చూడండి, ఆయిల్ అయితే అప్పుడే పీల్చుకుంటూనే ఉంది. ఇవి వేయంగానే స్టవ్ ఆఫ్ చేసేయొద్దు. ఒక 2 మినిట్స్ ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా కలిపిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. చూడండి, మస్తు వచ్చింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇది కలుపుతుంటే స్మెల్ అయితే మస్తు వస్తుంది.
ఊరిలో వచ్చేస్తున్నాయి నాకు. ఇది చూస్తే నోట్ల నీళ్ళు వస్తున్నాయి. ఎప్పుడు టేస్ట్ చేయాలా అనిపిస్తుంది. ఇది మిల్ మేకర్ పికిల్ అంటే అసలు ఎవరు నమ్మరు. పచ్చడిని అయితే మంచిగా కలిపేసిన. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 minutes అయినా దీన్ని కొంచెం కూల్ కానియాలి. కూల్ అయిన తర్వాత నిమ్మరసం పిండాలి. 10 minutes అయితే అయ్యింది. పికిల్ ఇట్లా ఫుల్ చల్లగా అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక 1/2 నిమ్మకాయ రసం పిండాలి. 1/2 నిమ్మకాయ పిండుతున్నా. ఒకసారి కలిపినామంటే అయిపోతుంది ఇక. చూడండి మన మిల్ మేకర్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చెప్తే ఎట్లుందో. పికిల్ అన్నప్పుడు మనం రైస్ తోటి తింటేనే దాని టేస్ట్ అనేది అర్థమవుతుంది. కాబట్టి రైస్ తోటి తింటా. మిల్ మేకర్ ఇట్లా మొత్తం మటన్ పీస్ లెక్కనే ఉంది. అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంది. అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. ఉప్పు, కారం, మిల్ మేకర్, అసలు మటన్ చికెన్ అసలు అర్థమే కాదు. మటన్ పికిల్, చికెన్ పికిల్ అనుకుంటారు కానీ మిల్ మేకర్ పికిల్ అని ఎవ్వరు అనుకోరు. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. అదిరిపోయింది. ఎంత బాగుందో అసలు అయితే. నాన్ వెజ్ తినని వాళ్ళకి మాత్రం మస్తు సెట్ అవుతుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. అంతే, మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు, తినడమే ఇక. అంత బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.